ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ముప్పై 33 మంది దేవతలు, వారినే 33 కోట్ల మంది దేవతలుగా వర్ణించి చెప్తుంటారు. దేవత అనేటటువంటి శబ్దానికి అర్థం దివ్యాతీత దేవ అన్నారు. అంటే దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, ప్రకాశాన్ని కలిగినటువంటి వారు. భౌతిక ప్రపంచంలో, దృశ్యమాన ప్రపంచంలో మనం ఏదైనా ఒక వస్తువును చూడాలి అంటే ప్రకాశం ఉండాలి, ఏదా అది స్వయం ప్రకాశకమై ఉండాలి, లేదా మరి ఒక దాని ద్వారా ప్రకాశింపబడి ఉండాలి. అప్పుడే దృశ్యమాన ప్రపంచం మనకు గోచరిస్తుంది. ఆ ప్రకాశం లేదనుకోండి, గోచరించదు. అలాంటి ప్రకాశాన్నే ఇక్కడ మనకు దేవ అనేటటువంటి శబ్దము వ్యాకరణంతో ఉంటుందండి. సనాతన ధర్మంలో వాక్యాలన్నీ కూడా. అంతేగాని వాళ్ళు దేవతలని, దేవుడని, దేవత అని, ఇవన్నీ స్త్రీ పురుష పుంలింగములతో కూడుకొని ఉంటాయి. కనుక లోకో భిన్న రుచి అని అన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవత యందు ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతిని ఉద్దేశించే వేదం మనకు ఇప్పుడు లడ్డు ఉందండి. లడ్డును ఇష్టపడేటటువంటి వాడు ఒకడుంటాడు, బాదుషాని ఇష్టపడేటటువంటి వాడు ఒకడుంటాడు. కానీ రెండిట్లో ఉన్నటువంటిది చక్కెర మాత్రం ఒకటే. కానీ రుచి అనేటటువంటిది వాడి దాన్ని కోరుకుంటాడు, వీడు దీన్ని కోరుకుంటాడు. అందుకని వేదం ఏం చెప్తుంది? ఉన్నటువంటి పరమాత్మ ఒకే ఒక సత్యాన్ని నీకు తెలియజేసేదానికి, నీకు దాని పట్ల అవగాహన పెరిగేదానికి, శ్రద్ధాభక్తులు కలిగేదానికి ఒక్కొక్క దేవతలో, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతా వైభవాన్ని చెప్తున్నారు. శివపురాణం చదివామనుకోండి, శివుడే సర్వం అనిపిస్తుంది. విష్ణు పురాణం చదివినామనుకోండి, విష్ణువే సర్వం అనిపిస్తుంది. దేవీ భాగవతం చదివినామనుకో, దేవే సర్వస్వం అవుతుందన్నారు. సూర్యపురాణం చదివేననుకో, సూర్యుడే సమస్తం అనిపిస్తుంది. అర్థమవుతుందా? గణేష్ పురాణం చదివినామనుకోండి, గణేశుడే సర్వం అనిపిస్తుంది. అట్లా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతను అలా వర్ణిస్తారు. ఎందుకని? జిజ్ఞాసుకుడు, ఆ శ్రద్ధాభక్తి కలిగినటువంటి వాడు దాన్ని గ్రహిస్తాడు. కనుక ఓ నా దేవుడే కదా సర్వస్వం ఉండేటటువంటి భావన వాళ్ళు దృఢపడుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి అది సహకరిస్తుంది. ఆ ఉద్దేశంతోనే మనకు అనేకమైనటువంటి దేవతలు వస్తారు. కనుక శంకర భగవత్పాదులు మనకేం చేసినారు? పంచాయతన పూజ అనేటటువంటిది. అసలు నువ్వు ఎవరిని పూజించాలి, దేనికోసం పూజించాలి అనేటటువంటి అంశాన్ని మనం ఎందుకని దేవతలను ఆరాధిస్తాం ఒకసారి ఆలోచించండి. ఒక దేవతను మనం దేనికి ఆరాధిస్తాము, ఏమని ఆరాధిస్తాము, ఏమి అర్థించి ఆరాధిస్తాము అనేది మనం సూక్ష్మంగా ఆలోచిస్తే, ఒకవేళ ఇతరులకు చెప్పలేకపోయినా మనకు మాత్రం తెలుస్తుంది. ఓహో, ఇది కదా విషయము, ఇందుకోసం కదా నేను ప్రేరేపిస్తున్నాను, ప్రేరేపింపబడి నేను ఆ వాంఛ తీర్చుకునేదానికి దేవత అనుగ్రహం కోరుకుంటున్నాను. అలాంటి ఈ పంచాయతన పూజ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి పూజగా చెప్తారు మనకు శంకర భగవత్పాదులు. వీరి 5 మందిని చేసుకుంటే చాలు నాయన అన్నారు. ఈ 5 మంది ఎవరు? మొట్టమొదటి వాడు ఆదిత్యుడు, తర్వాత వచ్చి శక్తి, విష్ణువు, గణపతి, శివుడు. ఈ 5 మందిని నువ్వు ఆరాధించుకుంటే చాలు. ఈ 5 మందిని ఒక పీఠంలో పెడతారు. మధ్యలో ఏ దేవత అయితే ఉంటుంది, ఇప్పుడు మధ్యలో శివుడిని పెట్టావనుకో శివ పంచాయతనం, లేదు విష్ణువుని పెట్టినామనుకోండి విష్ణు పంచాయతనం, శక్తిని పెట్టామనుకో శక్తి పంచాయతనం, సూర్యుడిని పెట్టామనుకో ఆదిత్య పంచాయతనం అంట, గణేశుని పెడితే గణేశ పంచాయతనం. ఇలా ఆరాధించటం, ఈ ఆరాధన విధానం మీ గురువులను అడిగి తెలుసుకోండి. కానీ నేను అక్కడ పంచాయతన పూజ యొక్క ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను, ఎంత ఉత్కృష్టమైనటువంటి పూజో అది.
మొట్టమొదటిగా మనం ఆదిత్యుణ్ణి తీసుకుంటాం. ఎందుకు ఆదిత్యుణ్ణి మనం కొలవాలి అంటే, ఆదిత్యుడు ఏముంది, స్వయం నారాయణ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. ఆహారం ఉత్పత్తి కావాలంటే సూర్యుడు కావాలి, జీర్ణం కావాలంటే సూర్యుడు కావాలి. అలాగే సర్వ జగత్తును ప్రకాశింపజేసేటటువంటి సూర్యుడు సమస్త సుఖాన్ని అందించేటటువంటి వారు. ఆహార ప్రధానం మెయిన్ ఏంది, అన్నమే కదండి. అన్నాద్భూతాన్ని పర్జన్యో అన్న సంభవ అంటాడు. అన్నం వల్ల ఎన్ని పుడుతున్నాయి, అన్నంలోనే లయమైపోతున్నాయి. అన్నమే అత్యంత ప్రధానమైనటు. ఆ అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యనారాయణుడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనము అన్నాన్ని అందించేటటువంటి వాడిని సూర్యనారాయణ్ణి ఆరాధించటం అనేది ప్రథమాంశం. ఇది వాడు ఏ మతస్థుడైనా సరే, బౌద్ధుడైనా సరే, జైనుడైనా సరే, ఇక ఎవడైనా సరే, ఆహారం కావాలా లేదా, ఆహారాన్ని కోరుకోరేటటువంటి వాడు ఎవడు ఉండడు. మా మతంలో ఆహారం అంత ఇంపార్టెంట్ లేదండి అనేవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరి యుద్ధం ఆహారం కోసమే. కనుక అలాంటి ఆహారాన్ని ఇచ్చేటటువంటి సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్షమైనటువంటి దేవత. ఆయన్ని మనం ఆరాధించుకోవటం మన ధర్మం అని మనకు భగవత్పాదులు వారు సెలవిచ్చినారు. ఆహారం వల్ల ఏమవుతుంది, లోపలికి వెళ్ళి జీర్ణమై అది శక్తిగా మారుతుంది. కనుక మనం శక్తిని ఆరాధించాలి. అది అంబిక కావచ్చు, లలిత కావచ్చు, సరస్వతి కావచ్చు, దుర్గా కావచ్చు, లక్ష్మి కావచ్చు, నువ్వు ఇంకా ఏ దేవతనైనా కావచ్చు, శక్తి కోసమే మనం చేస్తాం. ఎందుకంటే యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని మనకు దేవి భాగవతాంతర్గతమైన మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తసతి చెప్తుంది. అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంటున్నా ఆమె లేదే లేదు. చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, నడవలేవు, కదలలేవు, మెదలలేవు. ఎన్నిటికీ మహాశక్తి ఆ పరమేశ్వరిని శక్తి స్వరూపంగా ఆరాధించటం. ఇద్దరైనారా? ఇక మూడవ వాడు విష్ణువు. విష్ణు అంటే ఏమిటి? విశ్వమంతా కూడా చెప్తాడు. జలే విష్ణు, స్థలే విష్ణు, విష్ణు పర్వతమస్థకే జ్వాలామాలా కులు విష్ణు సర్వం విష్ణుమయం జగత్ అంటారు. అంటే విష్ణు అంటే సర్వవ్యాపకుడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. సర్వము నిండి నివిడి కృతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపమే విష్ణువు. అలాంటి విష్ణువును మనము ఆరాధించడం. ఇక గణపతి నాలుగవాడు ఎవరంటే గణపతి. ఈయన ఎవరు? గణములంటే ఏమిటి? మన శరీరంలో ఉండేటటువంటి 14 విశేషమైన నాడులు ఉన్నాయి. మొత్తం వచ్చి 700 నాడులు ఉన్నాయి. 7000 నాడులని కొందరు అలా చెప్తుంటారు. అనేకమైన నాడీకూటములు ఉన్నాయి మనకి. 72,000 నాడులని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఈ 72,000 నాడులకు దాంట్లో ప్రధానమైనటువంటివి 14 నాడులు అని చెప్తారు. ఈ 14 నాడులు ఈ దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. అందులో విశేషమైనటువంటివి 3 నాడులు అన్నారు. అదేమిటి? ఇడా, పింగళ, సుషుమ్న అని. ఈ 14 నాడులకు అధిష్టానమైనటువంటి దేవత గణానాంత్వా గణపతే గంహవామహే. గణములంటే ఏంటి? సమూహములు. ఈ నాడీ కూటమంతా కూడా గణములు. వాటికి అధిపతి ఎవడు? గణపతి అని. ఆ గణపతి ఉంటేనే కనురెప్పలు పడుతున్నాయి, శ్వాసిస్తున్నాం, నడుస్తున్నాం, తిన్నాహారం జీర్ణమవుతుంది నాడీకూటాల ద్వారా. కనుక అవయవం అంతా అంటే శరీరం ఉంది. ఈ శరీరం కదలికకు, ఈ శరీరం చేసే కర్మలకు ఆధారభూతం ఎవరు? గణపతి అని అన్నాడు. కనుక ఆ గణపతిని ఆరాధించటం మన యొక్క కర్తవ్యం. ఇక 5వ వాడు శివుడు. జ్ఞానప్రద తండ్రి, చిచ్చక్తి స్వరూపుడు, వేదాంత వేద్యుడు, సత్యజ్ఞాన అనంతమైనటువంటి బ్రహ్మతత్వం కలిగినటువంటి జ్ఞానం కోసం
నీ తపనంతా దేనికి? జ్ఞానలబ్ధి కోసం. కానీ ఆ జ్ఞానం ఇంద్రియ జ్ఞానం కాదు సుమా. ఇంద్రియ రాహిత్యం, ఇంద్రియ రహితమై అంటే ఇంద్రియముల చేత గోచరింపబడకుండా ఉండేది. కన్ను చూస్తుంది, దాన్ని ఇంద్రియ జ్ఞానమే అంటాం మనం. కానీ ఇది కాదు, దివ్య జ్ఞానం. ఏ ఇంద్రియములు దేని ద్వారా పనిచేస్తున్నాయో దాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం. అది పరమశివుడు మనకు అందిస్తారు. కనుక ఈ పంచాయతనంలో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆదిత్యుడి గురించి తెలుసుకున్నాం, శక్తి గురించి తెలుసుకున్నాం, విష్ణువుడి గురించి తెలుసుకున్నాం, గణపతిని గురించి తెలుసుకున్నాం, అలాగే ఈశ్వరుడు గురించి తెలుసుకున్నాం. ఈ పంచాయతనం పూజలో ఉండేటటువంటి విశేషమైన 5 మంది దేవతలు వీరిని గురించి ఇంకా పూజ చేయటం అనేది అది మీరు అభ్యాసం చేసేటటువంటి వారిని చూచి నేర్చుకోవచ్చు. అయ్యో అంత సమయం మాకు ఎక్కడుందండి అని అనుకుంటున్నావు కదా, స్నానం చెయ్యి. ఒకవేళ నీకు అవన్నీ కూడా పెట్టుకోవడం కష్టమైతే గణేశుడి పటము, శివుని పటము, ఆదిత్య సూర్యనారాయణ పటము, శక్తి పటము, విష్ణు పటం ఉన్నాయనుకోండి. ప్రాతకాలం స్నానం చేసినారు. ప్రతి దేవతకు చెప్తారు గాయత్రి ఛందస్సుతో దేవతను ఆరాధిస్తే వారు త్వరగా మనకు అనుగ్రహం లభిస్తుందని మనకు వేదాలు చెప్తాయి. పంచపూజ చేయండి. పంచపూజ చేసిన తర్వాత గాయత్రి మంత్రంతో ఒక్కరికొక్క నమస్కారం చేసుకునే సమయం లేకపోతే అలా నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారనుకో, కొన్ని రోజులకి దేవతానుగ్రహం ద్వారా ఆ పూజ చేయటానికి నీకు ప్రేరణ లభించే తీరుతుంది, చేసే తీరుతావు. అప్పుడే నీకు అనిపిస్తుంది దేవతానుగ్రహం నీ మీద వర్షిస్తుందని. మొట్టమొదటిగా గణపతికి ఒక నమస్కారం చేయండి. ఏమని? ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ అని గణేశుడికి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే విష్ణువుకి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని నారాయణుడికి ఒక నమస్కారం చేసుకోండి. ఒక పువ్వు పెట్టి అక్కడ ఒక పుష్పాన్ని ఉంచి. ఇక శక్తి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారాయ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అని అమ్మవారికి ఓ నమస్కారం చెప్పండి. లేదా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని లక్ష్మీ గారికి ఒక పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకోండి. లేదా ఓం వీణాపాణ్యే చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అని సరస్వతికి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత శివుడికి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఓ పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి. ఇక ఆదిత్యునికి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని ఓ నమస్కారం చేయండి, ఒక పుష్పం ఉంచి. సమయం లేనటువంటి వారు సమయం లేనటువంటి వారి కోసం నేను చెప్తున్నాను. మా దగ్గర చాలా సమయం ఉందంటే ఇక పంచాయతన పూజ ఎలా చేయాలో దాన్ని ప్రత్యేకించి ఎవరి దారైనా తెలుసుకోవాలి. ఎందుకంటే చెప్పినా మీకు అర్థం కాదది, అది చేస్తూ చూస్తుంది. కానీ మీకు సంక్షిప్తంగా చెప్పినాను నేను. ఈ 5 మంత్రాలు మీరు చదువుకోండి. ఇవైతే మీకు కావాల్సింది, ప్రతి వ్యక్తికి కావాల్సింది ఇవే. ఒకటి శరీరం స్వస్థతగా ఉండాలంటే గణేశుడు, ఆహారం సమృద్ధిగా లభించి ఆహారం మనకు కావాలనేటటువంటి వాడు ఆదిత్యుడని, జీర్ణమైనటువంటి ఆహారం శక్తిగా మారి మనకు అనేక కర్మలు చేసేదానికోసంగా శక్తి కావాలని, అలాగే మనకు జ్ఞానం కావాలంటే శివుడని, సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపుడు మహావిష్ణువు. ఇవే, ఇంతకన్నా ఇంకేం లేవు. కనుక ఈ చెప్పినటువంటి 5 గాయత్రి మంత్రాలని నిరంతరము చేసుకొని అందరూ తరిస్తారని. ఇది నేను పంచాయతన పూజను సంక్షిప్త వ్యాఖ్యానం చేసినాను నేను. అంటే ఎలా అంటే పంచాయతన పూజ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి కాబట్టి శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి గొప్ప పూజ అండి ఇది చేస్తే చాలు అనే విషయాన్ని మీకు నేను క్లుప్తంగా చెప్పినాను. అందరూ గ్రహించి తరించి పంచాయతన పూజ చేసుకొని పంచదేవతలను ఆరాధించి పంచశక్తులను గ్రహించి తరిస్తారని ఆశిస్తూ
శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.